టైటానిక్ మూవీ సినిమా చిత్రాలయ థియేటర్లో రన్ అవుతున్నది. సినిమా స్టార్టింగ్ నుంచి అందరూ చూస్తున్నారు. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ కనిపించే మూవీ క్లాస్ అయిన థియేటర్లో చిత్రాలయాలు కదా. అప్పుడు థియేటర్ బాగుండేది. మహారాణి వారిది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది థియేటర్ అప్పుడు కదా. ఇప్పుడు చిత్రాలయ అసలు చిత్రాలయ థియేటర్ ఫోటో ఎక్కడ దొరకట్లేదు. నేను ఇందాక చెప్పిన దాంట్లో వీడియోలో ఉన్నట్టు 2006 మూవీ డిటెక్టివ్ నార్త్లో మాత్రం కనిపిస్తుంది. అయితే టైటానిక్ మూవీ స్టార్ట్ అయింది. ఒక హాల్లో ప్రతి ఒక్కరు టెన్షన్ అయ్యారు. సినిమా స్టార్ట్ అయింది. హీరో ఎంటర్ వస్తుంది. ఒక అమ్మాయి అయితే కొంచెం దూరం కూర్చున్నది. అమ్మాయి హీరోని అయితే అలా చూస్తుండిపోయింది. హీరోయిన్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ రాగానే అందరూ విజిల్స్, క్లాప్స్. కేట్ విన్స్లెట్కి సినిమా రన్ అవుతున్నది. అయితే సినిమాలో ప్రతి ఫ్రేము టెన్షన్ పెట్టేశారు. హీరో గురించి వెతుక్కుంటూ హీరో లాక్ చేసి ఉంటాడు. అంటే మోలెస్ట్ చేస్తే అతను బంధించి ఉంచుతారు. అందరూ వెళ్ళిపోతారు. నీళ్ళు పడవకి ఏంటి కన్నం పడిపోయి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. హీరో అందులో ఉండిపోతాడు, అరుస్తుంటాడు హెల్ప్ గురించి. హీరోయిన్ వచ్చి వెనక్కి వచ్చి హోటల్ తెచ్చే సీన్ దగ్గర కరెంట్ పోతుంది. అక్కడ సీన్ పెద్ద అరుపులు. మళ్ళీ వెనక్కి వచ్చి గొడ్డలు తీసుకొచ్చిన తర్వాత వెతుక్కుంటూ వస్తుంది. సీన్ మర్చిపోతే దారి మర్చిపోతే హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని ప్రేక్షకులు కూడా అలాగే భయపడతారు. ఆ సినిమా అలాంటిది. గొడ్డలు తీసుకొచ్చింది, హీరో ఉన్న చోటుకు వచ్చి అతను వేసిన సంఖ్యల మీద కొట్టడం ప్రయత్నం చేయనప్పుడు ప్రతి ఒక్కరూ టెన్షన్గా ఇలా పట్టుకున్నారు అనమాట. అంటే ఆ సీను అలాగా మైండ్ మీద అలా ఉండిపోయారు జనాలకి. హీరోని కొడుతున్నప్పుడు పట్టణం అందరూ ఇలాగా అంటే వాళ్ళ చేతికి తగిలినంత ఫీలింగ్ అన్నమాట. అయిపోయింది. ఇంకా పడవ దిగిపోతున్నప్పుడు క్రాక్ అయిపోయి దిగిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరు టెన్షన్. వాడును కూర్చి కిందకి వెళ్ళిపోతుంది. ఆ అనుమతిలో అయిపోయారు. కిందకి వెళ్ళిపోతున్న ఫీలింగ్స్ అన్నమాట. ప్రతి ఒక్క టెన్షన్ పెట్టి హాల్లో నేను చూస్తున్నాను. అలాగే అందరికీ ఇలా ముందు చూస్తున్నాను. రెండోది అతి ముఖ్యమైనది, హీరోయిన్ ముసలి అయిపోయి మళ్ళీ ఇదే షిప్ మీదకి అది షిప్ దగ్గరికి మునిగిపోయిన ప్రాంతానికి వస్తుంది. ఏ హారం గురించి అయితే అంత పెద్ద గొడవ జరిగింది, ఏ హారం గురించి జరిగిందో ఆ హారాన్ని వేసేయడం థియేటర్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.